హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. 11 అవుతుంది, మనకు ఒక బుకింగ్ వచ్చింది. డీటెయిల్స్ పెడతాయి. ఇది కొరియర్ వాళ్ళు పక్కకే ఉంటారు. ఇక్కడ నుంచి రాయదుర్గం పికప్ పక్కనే ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసినామని చూపెడుతుంటుంది. చాలా పోయి లోడ్ చేసుకుందాం డైరెక్ట్గా. ఇది మన లోడు 7 బాక్సెస్ ఉన్నాయి. చలో పోదాం, నడవండి. 16 కిలోమీటర్లు ఉన్నది మన డ్రాప్ లొకేషన్. సారీ, ఇది ఏ రోడ్డు చూపెడుతుందంటే బేగంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కేబుల్ బ్రిడ్జ్, అట్లా కోహినూర్ రోడ్ కాదు, కుమారంటి రోడ్. ఓకే సేట్, ఓకే నికాలరు. చలో పోదాం, నడు. ఏడన్నా జూబ్లీ హిల్స్ ముందర టీటీడీ ఆఫీస్ ఉంటుంది కదా, టీడీపీ ఆఫీస్. ట్రాఫిక్ జామ్లా పసాంచిపోయినా. అయినా ఈ టైంలో ఎక్కడ పోయినా ట్రాఫిక్ జామ్ తప్పదు. ఇంకో 7 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి. ప్రస్తుతానికి కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. రోజుకి ఒక్కసారైనా ఎక్కువైతుంది బ్రిడ్జ్. కానీ ఇటువైపు వచ్చినప్పుడల్లా ఎంటీ రిటర్న్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాత వాళ్ళు లేరు అన్నట్టు, కొత్త వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా పాత వాళ్ళే అనుకుంటా. లొకేషన్కి అయితే వచ్చినాము. వెయిట్ చేయి, మావాడు వచ్చి తీసుకుపోతాడు అని చెప్తున్నాడు. వెనకాల బిల్డింగ్ చూడండి, ఇంకా పెద్దగా ఉన్నాయి బిల్డింగ్. అయితే ఈడైతే వెయిట్ చేస్తున్నా, వాళ్ళ మనిషి వస్తాడంట, వచ్చి తీసుకుపోతాడంట. ఎంత టైం చేస్తాడో చూద్దాం. ఆడొచ్చిండు, ఇండ్లకైనా ఓనియర్రా అని ఆయన ముందట గేట్లకైనా ఓనిస్తాడంటే ఇంటలేడు. చూద్దాం, ఇక ఇట్లా డెలివరీ చేయాలి మనం లోపలికి పోయి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. అబ్ జావ్ లేకే జావ్, అందులో పోతున్నాడు. చాలా మన ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. క్యాష్ కలెక్ట్ చేసేసుకున్నా, పేమెంట్ వేసేసిండు ఫోన్పేలా. ఈ ట్రిప్ అయితే ఎండ్ చేసేద్దాం. చలో ఆగా సెట్, పేమెంట్ బి ఆగా. చలో పోదాం, నడవండి. 2 కావస్తున్నది. 40-50 నిమిషాలు వెయిట్ చేసిన. ఇక్కడ ఏం బుకింగ్లు వస్తలేదు, సపోర్ట్ వస్తలేదు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. వేరే ఏరియాలకు పోయి ఏమైనా బుకింగ్ వస్తే అప్పుడు మళ్ళీ షూట్ చేస్తా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ మధ్య ఎంటీ పోవాల్సి వస్తుంది రిటర్న్. ఇంకా చాలాసేపు వెయిట్ చేస్తే మన దినం మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇదే చక్కర్లో. ఆ నుంచి ఎంటీ రావాల్సి వచ్చింది. ఇంకా 2 బండ్లు పోయినాయి మా వాళ్ళు కూడా ఎంటీ వచ్చారు అక్కడ నుండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఒక బుకింగ్ పడ్డది చెర్లపల్లికి 646. ఇక రసూల్పుర పికప్ అయితే దగ్గరనే ఉంటుంది. సో పెట్టేది ఏమన్నా 3 నిమిషాలు చూపెడుతున్నది, పక్కకే ఉన్నది. ఇది ప్యాకింగ్ వాళ్ళది, ప్యాకింగ్ కవర్లు, క్యారీ బ్యాగ్లు అట్లాంటివి ఉంటాయి మెటీరియల్.
చలో పోయి లోడ్ అయితే చేసుకుందాం. ఇది మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఈ నుంచి లెఫ్ట్, ఆ రైట్లో కూడా వస్తాం మనం ఎక్కువ, కానీ ఈసారి అయితే లెఫ్ట్ పోయి బండి అయితే లోడింగ్ చేయించేద్దాం. ఈ గల్లీలో కంపెనీ ఉంటుంది. చాలా 19 కిలోమీటర్ చూపెడుతుంది డ్రాప్. ఇది ఎక్కడి నుంచి పోతే ఇది మల్లాపూర్కి కనెక్ట్ అవుతుంది. తార్నాక రోడ్ పోతే 20 కిలోమీటర్లు. ఇటు ఈ కార్ఖానా నుంచి పోతే, కార్ఖానా అదే ఏఓసి నుంచి పోతే 1 కిలోమీటర్ తక్కువ అంట. ఎక్కడి నుంచి తక్కువ ట్రాఫిక్ ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది మన లోడు 2 బ్యాగులు. చలో పేపర్లు తీసుకొని పోదాం, నడవండి. చెర్లపల్లి గణేష్ కమాన్ వరకు అయితే వచ్చేసినాము. ఇది గణేష్ కమాన్, మనమైతే స్ట్రేట్ పోవాలి. ఇంకో 3 కిలోమీటర్స్ ఈ నుండి. లొకేషన్కి అయితే వచ్చేసినాము. రోడ్ అయితే డాన్స్ ఆడిపిస్తున్నది. కరెక్ట్ ఎదురుగా ఉందంట. లొకేషన్ కరెక్ట్ రాంగో తెలియదు, కానీ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో ఎట్లాగో రోడ్లు మంచిగా ఉండవు. మన లొకేషన్ అయితే ఇక్కడ అయిపోయింది. లెఫ్ట్ ఉందని చెప్తుంది. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. చలో ఈ ట్రిప్ కూడా అయిపోయింది. పేమెంట్ చేసేసిండు 646. క్లోజ్ చేసేద్దాం. $536 మనకు వచ్చినాయి ఈ బుకింగ్లో. ఇప్పుడైతే ఈయన ఉన్నా, కొంచెం అటు బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. చలో బయటికి అయితే వెళ్దాం అటువైపు. ఇక్కడ లెఫ్ట్కి ఆగుదాం కొంచెం సేపు. డిస్టర్బ్ కాకుంటున్నాయి సైడ్కి. చూద్దాం ఏమన్నా బుకింగ్స్ వస్తాయా. రోడ్ అంత దూరం ఉన్నది. ఇక మనం ఇక్కడ ఆగినాం. టైం ఎంత అవుతుందంటే డెఫైల్ పోయమంటుంది. అది 10 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. అర్ధ గంట ఆగుదాం. ఈయన్నే వెయిట్ చేస్తున్నాను. 5-7 అవుతుంది. ఒక బుకింగ్ వచ్చింది మనకి. చిన్న 2 వచ్చినాయి, కాకపోతే నేను తీసుకోలేదు. ఇది ఎక్కడ అంటే రాణిగంజ్కి వచ్చింది బుకింగ్. సీదా మన ఇంటి దిక్కు. ఎస్ఎన్ పాలిమర్స్ నుంచి. ఎస్ఎన్ పాలిమర్స్ అంట కంపెనీ ఉంటుంది. ఇల్లది ఏందో. 562 రూపీస్. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో. పికప్ దగ్గరనే ఉన్నది, 600 కిలోమీటర్లు. ఇది ఏంది? ఇది మన ఇప్పటిదాకా వచ్చిన దగ్గర నుంచి వచ్చింది ఇది బుకింగ్. సేమ్ అట్లనే డెడ్ ఎండ్ చూపెడుతుంది ఇది. చలో పోయి పికప్ చేసుకుందాం. మళ్ళా అదే గలీలకు ఉన్నది పికప్. స్ట్రేట్ పోయి డెడ్ ఎండ్. డెడ్ ఎండ్లో రైట్ సైడ్. అదే కంపెనీ నుంచి అనుకుంటా. ఆడికి పోయినాక చూద్దాం అదే కంపెనీ వేరే కంపెనీ. అందులోనే ఉన్నది పికప్. ఇదే గేట్లో ఇచ్చిన ఇందాక, అదే గేట్కి పికప్ ఉన్నది. 18 కిలోమీటర్ ఉన్నది. 18 కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ రాణిగంజ్.
5:30 అవుతుంది లోడింగ్కి పెట్టిన బండి. ఇక ఎప్పుడు అవుతుందో చూద్దాం లోడింగ్. అయితే జానా ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఆ మెటల్ మన వెహికల్ వస్తలేదు అన్నట్టు, వాళ్ళకి 3 తీసుకెళ్ళాలంట, మన దాంట్లో అయితే ఒకటే వస్తుంది. ఇక అది క్యాన్సిల్ అయ్యింది. ఇక రిటర్న్ పోతున్నాను అక్కడికి. ఈ లేబర్లు వచ్చి వెంబడ వీళ్ళని ఆడ వదిలేసి ఇక రిటర్న్ బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. ఇలాంటి దుకాణం ఇడికే బంద్ చేద్దాము. ముందట్టున్నది తాడ్బంద్ చెక్ పోస్ట్. ఓకేనా, కలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మళ్ళీ బాయ్. రేపు కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.